చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైందయ్యా. ఈ గుళుకోటి మింగించామనుకో మత్తులో పడిపోతుంది. తను ఎవరున్నా నిజం చెప్పేస్తుంది. అంతకీ ఊరుకోడు కాకపోతే 2 సూదులు ఎర్రగా కాల్చి ఒడ్డు కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే. పెట్టేద్దాం. ఇక్కడ ఉందేంట్రా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను బార్బీ గర్ల్ కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయల వారి సభలో చదివి వినిపించాలిగా. ఇది పరిస్థితి. అబ్బో, ఏం కవిత రాసావమ్మా? నన్ను మెంటల్ అన్నవాడి మెడ కొరుకుతా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా. కవిత చాలా బాగుందమ్మా. ఇంతకీ ఏం పేరు పెట్టావు? కసబుసా. నేను నీ కవిత విన్నాను కదా, మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి. అలాగే చేయబట్టమ్మా. నీకో గోళీ నాకు గోళీ. నేను మింగుతాను, నువ్వు మింగే మింగే. నువ్వు మంచులు నాకు. చూసావా ఎలా మింగించాను? ఏంటో నువ్వు చేసింది గొప్ప. నువ్వు మింగి అమ్మాయితో మింగిడవా? అక్కడే తప్పులు కాలేసావు. నేను ఎక్కడ మింగాను? ఇదిగో. నేను మింగలేదు. ఇదంతా తోండి నేను ఆను. సమ్మగుందా ఇలాంటి మొత్తడేలు చెత్తడేలు నేహం ఇవన్నీ కుదరవు దీని దగ్గర. నువ్వేదో వాతలాడుతున్నావు కదా, అయితే ఏం తేడతావు? ఇగో రెడీగా ఉన్నాయి. పిచ్చేంటి నీకు? ఈ మామూలు పిచ్చోళ్ళకే చాలు, దానికి ఎక్కడ సరిపోతాయి? దానికి ఉన్న పిచ్చకి ఏ రేంజ్ లో ఉండాలి తెలుసా? సారీ ఫర్ ద ఏంటి? గ్యాస్ వెల్డింగ్ తో బాగా కాల్చి తీసుకొచ్చాను. ఇంత సైజా? యాక్చువల్ గా ఇది దానికి చాలా తక్కువ, ఎందుకంటే మన దగ్గర సైజు లేదు. తోలు కాలిపోతాయా బాబు? మాకు కావాల్సింది అదే. కానిచ్చాయి. తీసుకో. పాప ఇట్రామ్మా. పాప చెట్టి ఇట్రా అమ్మా అంటే రావడం కదా చిన్నపిల్ల అనుకున్నావా? పిచ్చి పిల్ల. నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాను. ఎవరన్నా నిజం ఎలా చెప్పిస్తాను చూసిరా. సారీ బాస, మిస్ ఫైర్ అయింది. అక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఫైర్ అయింది. జన్నా సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్ 3 రంగులు పొట్టెట్టుకున్నప్పుడు అనుమానం వచ్చిందిరా నీ మీద. రే డ్రైర్ వేసుకోకుండా చేస్తావు కదరా. అయిపోయి రేపు నుంచి ప్యాంట్ లేకుండా సెంటర్ లో ఎలా తిరగను? నమస్కారం అండి. మేము కొత్తగా మాసపత్రిక పెడుతున్నాం. దానికి నేను ఎడిటర్ని. దాని పేరు ప్రేమ. మీలాంటి పెళ్లి కాని యువత యువకుల దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం. మీరేమనుకోకపోతే జస్ట్ 5 minutes అడగండి. ప్రేమ గురించి మీ అభిప్రాయం? యాస్ట్రేలో మిగిలేది బూడిద. ప్రేమ యాష్ అదొక పెద్ద ట్రాష్. మీరు సిగరెట్లు కలుస్తారా? కాల్చను. ప్రేమ గురించి మాట్లాడే మీలాంటి వాళ్ళని కాలుస్తాను. తాజ్మహల్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? సారీ, ఆ సినిమా నేను చూడలేదు. నేను అడిగేది సురేష్ ప్రొడక్షన్స్ తాజ్మహల్ సినిమా గురించి కాదండి, ఒరిజినల్ తాజ్మహల్ గురించి. ఆస్ట్రేలియా ఒక శవాన్ని పాతి పెట్టడానికి అంత పెద్ద సమాధి కావాలా? సమాధి ప్రేమకు చిహ్నం కాదా? మరి ప్రేమించుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్న దంపతుల మీద మీ అభిప్రాయం? ప్రపంచం మొత్తం తెలిసిన ప్రేమ వివాహం ప్రిన్స్ చార్లెస్ లేడీ డయానాలది. ప్రేమించుకుని ఏం ఉద్ధరించారు వాళ్ళు? పొట్టుకు చచ్చి పత్రికలకెక్కి బ్రిటిష్ రాజవంశపు పరువు ప్రతిష్టల్ని పబ్లిక్ గా మంట కలిపి చివరికి విడిపోయారు. చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఏమన్నా ఉందా? ఉంది. ఏమిటది? గెట్ అవుట్. అమ్మో పోయినాయన. అమ్మో అది మామూలు ఆడది కాదు, అది ప్రేమ మీద పగబట్టిన తాచు పాము. ఆ ఆడపాముని బుట్టలోకి లాగాలంటే ఏ నాదస్వరం ఊదాలో నాకు తెలుసు. ఊదుతా, ఆ పిల్ల చెవులో ఊదుతా. గిల్లుతా, ఆ పిల్ల బుగ్గ గిల్లుతా. ఏంటి నువ్వు గిల్లేది? గోకేది? అది అల్లాటప్ప ఆడది కాదు, అదో పెద్ద కంచు. పిచ్చివాడ, ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. గేదెని గడ్డితోనే తోవాలి, దురదని గోళ్లతోనే గోకాలి. చా మాకు తెల్లదు. హలో అంకుల్. హే అంకుల్ జాక్కల్. ఎప్పుడొచ్చా బాబు అమెరికా నుంచి? నిన్నొచ్చాను అంకుల్. అమెరికా విశేషాలు ఏంటి? రేగన్ బాబు వాళ్ళు బాగున్నారా? దే ఆర్ ఫైన్. నన్ను ఎవరన్నా అడిగారేంటి? లేదు అంకుల్. నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళని కలిసి ఉండవులే. అమెరికాలో ఆడోళ్ళు మగవాళ్ళు పబ్లిక్ గా ముద్దులెట్టేసుకుంటారంట.
మన దేశపు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ కన్సెషన్ ఉంటుందా? ఎస్ అంకుల్. బట్ మన దేశపు అమ్మాయిలే ముద్దు పెట్టుకోవాలి. సర్లే రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదని. బాబు, ఐ గోయింగ్ అవుట్ ఎనీవేర్? నో డాడీ. మీరంతా ఏమైనా డిస్కస్ చేయబోతున్నారా? నా మొఖం పెద్ద డిస్కషన్ ఏముంటది, సాయంత్రం సరికొచ్చేస్తుంది. నాన్నగారు ఆ వివరాలు చెప్తున్నారు. వావ్, యు మీన్ స్మగ్లింగ్? ఎస్ సార్. ఎక్సైటింగ్. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు, ఇది పెద్దవాళ్ళ విషయం. వాట్ డాడీ, నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నారా? ఇదే అమెరికాలో అయితే దిస్ ఇస్ నథింగ్, ఇట్స్ వెరీ సింపుల్. చిన్న పిల్లలు కూడా గన్స్ తో పిస్టల్స్ తో టాయ్స్ లాగా ఆడుకుంటారు. స్మగ్లింగ్ ఇస్ అ హైడ్ అండ్ సీక్ గేమ్ ఓవర్ దేర్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, సాయంకాలం నేను కూడా వెళ్తాను. లెట్ మీ గో. ఎవడ్రా అది? నిన్ను ఎందుకు వేసావరా? అది అది బాబాయ్. నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ ని చూసా, బ్యాక్ ని చూసా, ఫేస్ ని చూసాం. అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను. ఎక్కడ రా నీ మాస్టారు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. పద. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా. అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆమదమ్మవాడా, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిట్రా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. బడుద్దాయి రాస్కెల్. టీచర్ సార్, మీకోసం పోలీస్ వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. పోలీస్ ఏమిట్రా పోరంబోకు విధవా? పోలీస్ ఏమిటి? మరి మీరు నిన్న నన్ను కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసు మమ్మల్ని కొడతాడంట. ఎక్కడ్రా పోలీసు? అదిగో. నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లోడు మాస్టర్వి? చిత్తం చిత్తం నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప? పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం చిత్తం దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం. బెత్తం కూడా ఇవాళ అవతల పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మాలోకమయ్యా? మా అంటి ట్రాఫిక్ టైము ఇదే రోడ్డు మీద అయితే 5వ 10వ సంపాదించుకునేవాడిని. నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి. పక్కవాడిని మీరే చూసి చూన్నట్టు వదిలేయాలి. అయ్యా తెలుగు వన్